నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఫ్రెండ్స్ ఇక్కడ వాయిస్ క్లియర్ లేదంటున్నారు. కొద్దిగా ప్యానల్ లీడర్ చెప్పండి, నా వాయిస్ క్లియర్ లేదట. ఇస్ ఇట్ కరెక్ట్? ప్లీజ్ సార్ క్లియర్ సార్, యువర్ వాయిస్ ఇస్ ప్యూర్ క్లియర్ సార్. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మీ నెట్ చెక్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి ఎంటర్ కండి. సో మీరు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు చట్టబద్ధంగా 95% జనాల్లో ఉన్న మనం, మధ్యతరగతిలో ఉన్న మనం, రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు బ్రతుకులు మనయి. కానీ 5% జనాల్లో వెళ్ళేటటువంటి చట్టబద్ధమైన గొప్ప అవకాశం మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అందుకని మీరు ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. ఈ కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్, నేను మీలాంటి వ్యక్తినే. 30 సంవత్సరాల నెట్వర్క్ ప్రేమికుణ్ణి. 23 నెలల నుంచి ఇంకొక అప్లికేషన్ మీద సంతకం పెట్టకుండా నెక్స్ట్ మనీ మీద బ్రతుకుతున్న ఒక వ్యక్తిని. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయాన్ని, నా జీవితంలో ఏదైతే జరిగిందో అది మాత్రమే మీతోటి షేర్ చేస్తాను. మీకు 100% నచ్చినట్లయితే కలిసి మనం పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడవచ్చు. 99.99 నచ్చిన జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్, మిత్రులం మాత్రమే. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసం మీరు పని చేయకండి, కంపెనీ కోసం అసలే పని చేయకండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు ఒక సామాజిక బాధ్యత ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్నప్పటికీ మన డబ్బు ఎవరిని ఇబ్బంది పెట్టి మనం సంపాదించొద్దు. అదే సంతృప్తినిస్తుంది. అందుకే సంపాదన ఉన్నవాళ్ళు సంతృప్తిగా లేరు. సో ఫ్రెండ్స్, మొబైల్ హారిజంటల్ ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ కాకండి, కాల్స్ లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ ఒక రోజు రావాల్సిన పరిస్థితి. సో ఫ్రెండ్స్, హెడ్ ఫోన్ పెట్టుకోండి, పేపర్ పెన్ను నోట్ చేసుకోండి. ఏది అర్థం కాకపోయినా అక్కడ నోట్ చేసేసేయండి. మీకు నేను అవన్నీ క్లారిటీ ఇస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ భావి తరాల వాళ్ళు నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అనే రోజు రాబోతుంది మిత్రుల. మరి కొత్త విప్లవాలు ఏంటి చూద్దాం. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రోడక్ట్ బేస్డ్, అగ్రి ప్రోడక్ట్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. కానీ మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో టెక్నాలజీ యాప్ తెచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, ప్రపంచం అంతా యూటర్న్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. మనం అప్డేట్ కావాల్సిన పరిస్థితి కూడా ఉంది, కాకపోతే మనం అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది. అందుకే మన అవసరాల రీత్యా మన మొబైల్లో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అవన్నీ B2C మిత్రులారా, B2C, బిజినెస్ టు కస్టమర్. నెక్స్ట్ మనీ టెక్నాలజీ యాపే అయినప్పటికీ దిస్ ఈస్ ద B2B, బిజినెస్ టు బిజినెస్. B2C విషయానికి వస్తే మీరు చూస్తున్నటువంటి పేటిఎం 16 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. అందులో అలీబాబా పార్ట్నర్గా ఉంది. ఇంకా ఎంతో మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. B2Cలలో వారిన్ బఫెట్ లాంటి వాళ్ళు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, B2B ఇన్వెస్టర్స్ లేనటువంటి కంపెనీ మన ఇండియన్ కంపెనీ. ఆ తర్వాత మనలాంటి వ్యక్తి కోసం
75 సంవత్సరాల మన స్వతంత్ర భారతావనిలో గొప్పవాడే గొప్పగయ్యాడు. మనకు జీతం ఇచ్చేశారు, మన సమయాన్ని కొనుక్కున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి అయిపోతా ఉంది, మీకు తెలుసు. కానీ మిత్రులారా, మన కోసం మనలాంటి వ్యక్తి తెచ్చినటువంటి విధానమే B2B. ఎలా తెచ్చారు, ఏం చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం ఈరోజు. అయితే ఫ్రెండ్స్, మనం అలవాట్లు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు డైరెక్ట్ సెల్లింగ్ అనేసరికి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ఆ ప్రోడక్ట్ కొనుక్కొని 30 సంవత్సరాల నా అనుభవంలో అదే చేశాము, మీరు చేశారు. ఈ రోజు మనకు ఆ అలవాటు అవసరం లేదు. దైనందిన జీవితంలో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపండి. ఎవరు వద్దనరు, పొదుపు అందరికీ కావాలి. సో మన అప్లికేషన్ సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ అండి. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్టే సర్వీస్ సెక్టార్ ద్వారా ఎంటర్ అయింది. నెక్స్ట్ మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 36 సార్లు సర్వీస్ అంటే ఏంటి స్పష్టంగా మన భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇన్స్టెంట్ పేఅవుట్ అండి. 24/7 నా 30 years ఎక్స్పీరియన్స్లో చూడలా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్. అది మీరు IMPS ఎడ్యుకేషన్లో లైవ్లో కూడా చూస్తారు 45 minutesలో. ఆ తర్వాత ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి డిజిటల్ సర్వీస్ అండి, ఫిజికల్ అక్కర్లేదు, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, డిజిటల్ సర్వీసెస్ను యూజ్ చేసుకొని ఇన్క్లూడింగ్ మీటింగ్స్. ఇప్పుడు చూడండి, రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ప్రతిరోజు జరుగుతూ ఉంది. గతంలో కనుక చూసినట్లయితే మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, మళ్ళీ రెగ్యులర్గా కావు మీటింగ్స్. సీనియర్స్ ఎప్పుడో నెలలో ఒకసారి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రతిరోజు ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. ఇది ఎంత అడ్వాంటేజ్. జీవితంలో మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఒక కోరిక ఉంటే మిత్రులారా 100% మనకు సహకారం ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో, అవన్నీ గమనిద్దాం. మొట్టమొదట మీకు చెప్పా నేను, నెక్స్ట్ కామర్స్ లైవ్ ట్రాకింగ్. డోర్ టు డోర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆర్డర్ పెట్టాము, ఇంటికి డెలివరీ అయిపోయింది. దాని తర్వాత నోట్ చేసుకోండి మీ దగ్గర, రైట్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో అనేది నోట్ చేసుకోండి. మీరు ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఏవైతే ప్రోడక్ట్స్ దొరికాయో అవి బయట లభ్యం కావు ఫ్రెండ్స్. వాటి MRP రేట్ వాళ్ళే డిజైన్ చేస్తారు. ఎస్ ఆర్ నో నోట్ చేసుకోండి అక్కడ. దాని తర్వాత నెక్స్ట్ మనీ కంపేర్ చేసినప్పుడు కొత్త రివల్యూషన్లో సమాజంలో లభ్యమయ్యేటటువంటి బ్రాండెడ్ నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు. మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కారణం ఏంటి? ఇన్వెస్టర్స్ లేరు. ఇన్వెస్టర్స్ ఏం చేసిండ్రు? మనకు జీతం పడేసిండ్రు, మన శ్రమను దోసుకున్నారు, అంతే కదా. మన బాగు కోసం వాళ్ళు చేసింది ఏముంది? సో ఇక్కడ ఖచ్చితంగా కొనాలనే రూల్ లేదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే బ్రాండెడ్ ప్రోడక్ట్ ఇష్టం ఉంటేనే కొంటాం. దీని మూలంగా మనకు ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. సమాజంలో దొరికే వస్తువు కాబట్టి దాని MRP రేట్ ఎంత, మనకు ఎంతకు దొరుకుతుందనే ఒక స్పష్టత ఉంది. ఖచ్చితంగా కొనాలనే రూలు లేదు మిత్రులారా. అదే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈరోజు మీరు చూసినట్లయితే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది. అన్ని రకాల టెస్ట్లు అండి, ఒక ఫాస్ట్ బ్లడ్, పోస్ట్ లంచ్, ఫాస్టింగ్, ఏవి కావాలనుకుంటే అవి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. గూగుల్ బాబాని అడగొచ్చు, మన ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు, ఇంటికి రిపోర్ట్స్ వస్తాయి. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ అనేది కంపెనీ యొక్క మోటో. అదే కాకుండా 85% డెవలప్ అయిందండి మర్చెంట్ యాప్. రాబోయే రోజు
జగమంతా నెక్స్ట్ మనీమయం కాబోతుంది. మిత్రులారా, ప్రతి ఒక్క వ్యాపారాన్ని దీంతో అసోసియేట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. గూగుల్ ప్లే స్టోర్లో నెక్స్ట్ మనీ మర్చెంట్ 85% డెవలప్ అయింది. వ్యాపారాలే కాదు, సర్వీసెస్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, అన్ని సర్వీసెస్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. మిత్రులారా, రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీమయం కాబోతుంది. ఇకపోతే స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్. 8 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. మిత్రులారా, మరి ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది? నెక్స్ట్ మనీ లాంచ్ అయింది 1 జనవరి 2017. ఇది తెలుసుకోవాలి. 2016 సంవత్సరం భారతదేశం మర్చిపోలేని సంవత్సరం. నోట్లబందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు అక్కడికి వెళ్ళారు. మిత్రుల, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఎంతో మంది జీవితాలను మార్చింది, 2 కోటీశ్వర్లను అందించింది, ఎంతో మందిని లక్షాధికారులను చేసింది. రాబోయే రోజుల్లో ఎంతో మంది కోటీశ్వర్లు అవుతారు. ఎలా? అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C, అంటే వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. వచ్చినటువంటి ప్రాఫిట్లో తనకు 80 నాలెడ్జ్ ఉంది కదా, ఐటీ నాలెడ్జ్ ఉంది. వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% పేఅవుట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు నెట్వర్క్ అంటే గొల్లాలు పెట్టారు కదా, కండిషన్స్ పెట్టారు కదా, అసలు గొల్లాలు లేకుండా ఇస్తే ఎలా ఉంటుంది? మిత్రులారా, అది ప్రాక్టికల్గా అప్లై చేసినారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ అలా చేయలేదండి. మిత్రులారా, 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గైడ్ లైన్స్ లిస్ట్ లో 277 సీరియల్ నెంబర్ అండి. 2017 నుంచి 2020 వరకు 30 లక్షల మంది పైన డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మీరు గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు. ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. మిత్రులారా, నా 30 ఇయర్స్ అనుభవంలో ఇలాంటి మేనేజ్మెంట్ నేను చూడలా. నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు. అలాంటి సమయాల్లో మంచి మంచి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి, వ్యాపారాలు తలక్రిందులు అయిపోయాయి. కానీ అలాంటి సమయంలో కూడా ఎక్సలెంట్గా వర్క్ జరిగింది. దానికి లైవ్ ఎవిడెన్స్ నేనున్నా, చివరిలో మీకు చూపిస్తా. మిత్రులారా, కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్లో ఉంది. ఇంకా న్యూజిలాండ్లో ఉన్నాం, పిక్చర్ స్టార్ట్ కాలేదు. మీరు చాలా అదృష్టవంతులు. మొట్టమొదట నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి మన స్వదేశంలో, ఆ తర్వాత విదేశాల్లో. ఎక్కడండి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ రోజు మీరు ఏదైతే చూస్తున్నారో గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే, ఓపెన్ వాలెట్ అండి. దాని విధంగా మనం కూడా నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మనీ యాప్ లేని వాళ్ళకు కూడా IMPS చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు IMPS ఎడ్యుకేషన్లో చూస్తారు. కానీ ఒకే ఒకటి ఉంది మిత్రులారా, మన యొక్క బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేం. అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, అది B2C, ఇది B2B. ఈ చిన్న తేడాను మీరు అర్థం చేసుకోండి, డెఫినెట్గా అది ఓపెన్ అవుతుంది. సభాముఖంగా మీకు చెప్తున్నా, అవి చేయడానికి ఎలాగూ మన దగ్గర యాప్లు ఉన్నాయి కదా, దీన్ని ఒక సేవింగ్స్ యాప్గా వాడుకొని డబ్బు పొదుపు చేసుకోండి చట్టబద్ధంగా. మీకున్న 24 గంటల్లో 2 గంటల సమయం ఇచ్చి కోటీశ్వర్లు కండి. ఇది నా యొక్క అడ్వైజ్ మాత్రమే. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్.
మనను ఒక యూజర్ గానో ఒక కస్టమర్ గానో కంపెనీ చూడటలేదు. నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది. ఎంటర్ప్రెన్యూర్ తర్వాత వర్డ్ నెక్స్ట్ ప్రెన్యూర్. ఎక్కడ మీరు కక్కుర్తి పడకండి, ఎక్కడ మీరు అబద్ధం మాట్లాడకండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా? సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకుంది, సామాజిక బాధ్యత మనకుంది. నెక్స్ట్ మనీ ద్వారా మనిషికే కాదు ఎవ్వరికి నష్టం చేయని విధానం అనుకున్న రోజు మీకు ఒక 5 మంది కావాలండి. 5 మంది చాలండి. బతికుండంగా 5 మందిని తెచ్చుకుంటే చాలు. అప్పుడు కూడా మీరు ఎలా తెచ్చుకోవాలో ఈ రోజే చెప్తున్నా. డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మీకుందా అని అడగండి. 2 గంటల సమయం ఉందా అడగండి. అప్పుడు ఈ 9 o'clock సెషన్కి ఇన్వైట్ చేయండి, ప్రెజెంటేషన్కి ఇన్వైట్ చేయండి. సో మిత్రులారా, 90% మనకు డిస్ట్రిబ్యూషన్ ఉందండి. 10% కంపెనీ ప్రాఫిట్, 10%, 90% మన టీంకు. యు ఆర్ ద సిస్టమ్కు ఓనర్ మీరు. ఆ తర్వాత ఈ కామర్స్ మన వ్యాపారం, ఫ్యూచర్ బిజినెస్ అంతా అదే. చిన్నప్పుడు మనం లైన్లో నిలబడి డబ్బులు కట్టాం, ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ప్రపంచం యూటర్న్ అవుతుంది. B2B భారత ప్రభుత్వం అందరికీ అవకాశం ఇస్తుంది. మీకు తెలుసు మిత్రులారా, ఈరోజు 27వ తారీఖు సెప్టెంబర్ మాసము 2021 సోమవారం. ఈ రోజు వరకు భారత ప్రభుత్వం గుర్తించిన ఒకే ఒక కంపెనీ B2B నెక్స్ట్ మనీ. అందరికీ అవకాశం ఉంది, రావాలి. అమెరికా 30 కోట్ల జనాభా ఉంది, 1800 కంపెనీలు ఉన్నాయి. 140 కోట్లున్న మన భారతదేశానికి 457 కంపెనీలు. ఎంత బాధాకరమైన విషయం మిత్రులారా. మంచి కంపెనీలు ఇంకా రావాలి ఈ సమాజానికి. సో ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుంది. ఇది నా 23 నెలల అనుభవంతో మీకు చెప్తున్న మిత్రులారా. ఈ 23 నెలల్లో ఒక 4 కంపెనీలు వచ్చాయి, సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ అని చెప్పినారు. నేను వాళ్ళకి అదే రోజు చెప్పా, తెలుపు అన్ని పాలుగావు మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త, మోసాల ప్రపంచంలో బ్రతుకుతున్నా, కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పా. మిత్రులారా, ఒక్క కంపెనీ లేదు ఈరోజు. 4 కంపెనీలు పోయాయి, కానీ మన ఫేస్ వాల్యూ ఎంత డ్యామేజ్ అయింది అర్థం చేసుకోండి. సో మిత్రులారా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాదు. తస్మాత్ జాగ్రత్త. సర్వీస్ సెక్టార్ ఈజ్ ద వెరీ డిఫికల్ట్ సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ చాలా పెయిన్ఫుల్ సబ్జెక్ట్ ఇది. కానీ తన ఇష్టంతో స్వీకరించినటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. తన ప్రాఫిట్లో 90% ఇస్తున్నటువంటి విశాల హృదయులు. మై డియర్ ఫ్రెండ్స్, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. ఇప్పటివరకు చాలా కంపెనీలు వచ్చాయి, మధ్యలో కంపెనీలు క్లోజ్ అయ్యాయి. ఎందుకు అయ్యాయి? గవర్నమెంట్ విధానానికి వ్యతిరేకంగా చేసిన కంపెనీలు పోయాయి. ఎస్ మిత్రులారా, నా 30 years అనుభవంలో నేను చూశాను. కానీ నెక్స్ట్ మనీ డిజిటల్ ఇండియా డే 1 నుంచి గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దానికి అనుసంధానంగా మనం పనిచేస్తా ఉన్నాం, వ్యతిరేకంగా కాదు. ఆ తర్వాత హెల్దీ ఇండియా మిత్రులారా, నేను వచ్చినప్పుడు లేదు, చెప్పారు ఆ రోజు. కానీ 1 April 2021 నుంచి స్టార్ట్ అయింది. మన ఆరోగ్యం మన చేతిలో, ఇక మన ఆదాయం మన చేతిలో డే 1 నుంచి ఉంది మిత్రులారా. ఆధార్ కార్డు, పాన్ కార్డు కాదు, 2 గంటల సమయం మీరు ఇవ్వగలిగితే తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతి ఏదైతే ఉందో సమూలంగా, శాశ్వతంగా, కూకటి వేళ్లతోటి అనతి కాలంలోనే క్రాచ్ చేసేటటువంటి ఒక లీగల్ సిస్టమే నెక్స్ట్ మనీ మిత్రులారా. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్తా ఉంది, ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి. ఎస్, అందరు ఇస్తా ఉన్నారు. కానీ వాటికి నెక్స్ట్ మనీకి ఉన్న ప్రధానమైనటువంటి తేడా, 6 నెలలు 6 సంవత్సరాలు వచ్చినా మీ యాప్ డిలీట్ కాబడదు. ఆ తర్వాత ప్రొడక్ట్ కొనాలనే కండిషనే లేదు. దాని తర్వాత మీ విలువైన సమయం ఇచ్చి సైన్ అప్ చేసినందుకు, అతను చేయించుకున్నందుకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. మీరు 10 సైనప్లు చేయించారు, ఈరోజు 500 రివార్డ్ పాయింట్స్ రూపాయలతో సమానమే. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతుంది. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో మన సమయానికి, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత ఈ ప్లానెట్ మీద ఎక్కడా లేనటువంటిది ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తి ఒక్క రూపాయి లేదండి, ఒక్క రూపాయి లేదండి.
కేవలము ఆయన ఈ యాప్ను వాడుకోవడం ద్వారా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఎంతో మంది వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఎంతో మంది ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉన్నారు. కేవలం ఈ యాప్ను యూజ్ చేసుకున్నందుకు అతనికి పొదుపు అవుతుంది. ఒకవేళ కనుక ఆయన 24 గంటల్లో 2 గంటల టైం ఇవ్వగలిగితే పర్ మంత్ 30 lakhs రూపీస్ ఉంది మిత్రులారా. ఈ రోజు ఉదయం సెషన్లో నేను చెప్పా, మొదటి స్టెప్లో మొదటి మార్గం ఇది. ఇదే మార్గంలో ఇంకొక స్టెప్ ఉంది, 4 కోట్లు సంపాదించవచ్చు ఫ్రీ సైన్ అప్ వ్యక్తికి. అది 1 ఏప్రిల్ నుంచి వచ్చింది, అది కూడా చెప్తా మీకు. రెండో స్టెప్, రేపటి రోజు సెషన్ మర్చిపోకండి, ప్రైమ్ మెంబర్షిప్. ఫ్రీ సైన్ అప్ వాళ్ళకి ఆఫర్స్ అండ్ టైఅప్. మిగతా సర్వీసెస్ రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ, ఇవన్నీ కూడా సర్వీసెస్ కావాలనుకున్నప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా. ఈ రోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. వాటికి దీనికి తేడా ఏంటి? అక్కడ సంవత్సరం అనే గొల్లెం ఉంది, ఇక్కడ గొల్లెం లేదు. అక్కడ ఎవ్వరు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తున్నాయి. అవి కూడా మనకు ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. రేపు సెషన్ లో లైవ్ లో 45 minutes చెప్తా. ఈరోజు ఇది ప్రెజెంటేషన్. రీఛార్జ్ చేసుకుంటున్నాం ఎప్పటి నుంచో, అక్కడ 1% అడ్జస్ట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బుకింగ్స్ లో 2% అడ్జస్ట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్ లో 10 to 100% అడ్జస్ట్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. గవర్నమెంట్ సర్వీసెస్ బిల్లింగ్ సెక్షన్, అక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, అక్కడ క్యాష్ బ్యాక్ రాదు. కానీ 25% మీకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఈ రివార్డ్ పాయింట్ డిస్కౌంట్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కాదు మిత్రులారా. దట్ ఈస్ ద నెక్స్ట్ మనీ, దట్ ఈస్ ద నెక్స్ట్. చూడండి, మీరు ఒక ప్రైమ్ మెంబర్ అయినందుకు సంవత్సరానికి ఒక కుటుంబానికి 17,831 మిగిలాయి. స్క్రీన్ షాట్ చేసుకోండి. పొదుపే సంపాదన. పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా అర్థం చేసుకోండి మీరు ఒక యూజర్గా. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ ను కూడా మనం ప్రమోట్ చేస్తే అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. మిత్రులారా, ఒక యూజర్గా మనం ఫస్ట్ వాడాలి. ఏదైతే జరిగిందో అదే చెప్పాలి, అబద్ధం ఎప్పుడు చెప్పొద్దు, సత్యమే చెప్పండి. ఆ తర్వాత అతనికి రివార్డ్ పాయింట్స్ రిటర్న్ వస్తున్నాయి, లైఫ్ టైం వాడుకుంటున్నాం. బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకు బిగ్ అన్నది? బిజినెస్ ఆపర్చునిటీ కాదు, బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది ఓన్లీ ప్రైమ్ మెంబర్ పైన. ఎస్, చూడండి మిత్రులారా, మనం ఏం చేస్తున్నాం? వ్యాపారం అనుకుందాం, 1500 కంపెనీకి ఇస్తున్నాం, అమెజాన్ 999 తీసుకుంటుంది. సర్వీస్ కోసము, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఆ తర్వాత జిఎస్టి 270 లైఫ్ టైంలో ఒక్కసారి. ఎస్, నేను చేసే అదే, రిన్యువల్ లేదు. మిత్రులారా, పొదుపే సంపాదన. చాలా మంది ఇక్కడనే పొరపాటు చేస్తారు. రెఫరల్ అనేసరికి నేను డబ్బులు కట్టాను మీరు కట్టండి అనేసరికి జనాలు అనుకుంటారు ఇది డబ్బులు కట్టించే స్కీమ్ అనుకుంటారు, జనాలను చేర్పించే స్కీమ్ అనుకుంటారు. కాదు కాదు కాదు, ఇది పొదుపు నేర్పించే స్కీమ్. వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, వాళ్ళకి డబ్బులు మిగులుతా ఉన్నాయి, అతని చేతిలో మొబైల్ ఉంది, అతనికి డబ్బులు మిగులుతా ఉన్నాయి. ఎవరు వద్దంటారండి? సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్. అక్కడ రెఫర్ చేసినందుకు మనకు డబ్బులు వస్తుందే తప్ప డబ్బుల కోసం రెఫర్ చేయట్లేదు. ఈ చిన్న తేడాను గమనించాలి. ఆ తర్వాత వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తే మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ను రీపర్చేజ్ అంటారు, లెవెల్ క్యాష్ బ్యాక్. నిద్రపోతున్న డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్, నిద్రలో కూడా డబ్బులు వస్తాయి. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, ఇవన్నీ ప్రైమ్ మెంబర్షిప్ పైన. ఇక మీకు చెప్పా నేను, నెక్స్ట్ షాప్ యాడ్ ఆన్ ప్యాక్ ఇది కంపల్సరీ లేదు, మళ్ళీ గొల్లేం లేదు ఇక్కడ. కానీ ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తికి పర్ మంత్ 4,38,85,320 తీసుకునే గోల్డెన్ ఆపర్చునిటీ మన చేతికి వచ్చేసింది 1 ఏప్రిల్ నుంచి. న్యూ స్ట్రాటజీ. ఆ తర్వాత బై డిఫాల్ట్ అయిపోయింది మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్. మర్చెంట్ యాప్ 85% డెవలప్ అయింది. సో మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము డబ్బులు
పొదుపు చేసుకుంటున్న విషయాన్ని పొదుపు చెప్తున్నాము. డబ్బు సంపాదిస్తూ నేను 23 నెలల నుంచి అదే పని చేస్తున్నా, ఇంటి దగ్గర కూర్చొని. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. అండర్లైన్ దిస్ వర్డ్, దిస్ సెంటెన్స్. సో మిత్రులారా, అక్కడ కూడా మనకు ప్రతిఫలం అనేది గ్యారెంటెడ్గా వస్తుంది. 5 మంది అనుకున్నాం, అందరికి అందుబాటు అయింది. అందులో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి. ఇన్స్టెంట్గా వచ్చుద్ది. డైలీ 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి, డైలీ 3,000 సంపాదించండి, నెలకు 90,000 సంపాదించండి. నో బాస్ ఈజ్ హియర్, ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. సో మై డియర్ ఫ్రెండ్, మన సిస్టానికి మనమే ఓనర్. 20% ఈజ్ డైరెక్ట్. తర్వాత రెఫరల్ టు రెఫరల్, వాళ్ళకు కొద్దిగా మనం సహాయం చేసినట్లయితే సొంత లాభం కొంత మానుకొని. మనం డైరెక్ట్ చేస్తే 300 వస్తాయి, కానీ అతనికి కొద్దిగా మీరు సపోర్ట్ ఇవ్వండి. అంటే జనాలను ఇవ్వమని కాదు నా ఉద్దేశం, డబ్బులు ఇవ్వమని కాదు నా ఉద్దేశం. అతను కొత్త కదా, కొద్దిగా కాన్ఫరెన్స్లో కొద్దిగా మీరు ఎడ్యుకేట్ చేయండి, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. అతనికి 300 వస్తే మనకు 30 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. రియల్ సర్వీస్ ఇక్కడ ఉంది. సో రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు గ్రోతింగ్ యూనిలెవెల్ ప్లాన్ అంటారు. గ్రోతింగ్ యూనిలెవెల్ ప్లాన్ 10th లెవెల్లో 10%. ఇందులో నుంచి 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఛార్జెస్, టోటల్ 15% డెబిట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చెయ్యకండి. పని చేయడానికి డిసిషన్ తీసుకున్నాక మన చేయి పట్టుకున్నటువంటి వాళ్ళని అన్యాయం చేయొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ తీసుకోవద్దు, తీసుకుంటే దాని అంతు చూసేంత వరకు ఆగొద్దు. అప్పుడే మన క్యారెక్టర్ ప్రొటెక్ట్ అవుతుంది తప్ప రోజు ఒక కంపెనీ మారితే మనకు డబ్బులు రావు. చెడ్డ పేరు మాత్రం పుష్కలంగా వస్తుంది, మనం సెట్ వర్కర్ కింద ట్రీట్ చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్లు బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ. అయితే మిత్రులారా, 74% ఎక్కడివండి డబ్బులు? అమెజాన్కు 999 ఇచ్చావు ఆశీర్వాదం, వాడేమి ఇవ్వట్లా. మొట్టమొదటిసారి అభిషేక్ కుమార్ బర్మన్ గారు తన ప్రాఫిట్లో నుంచి 90% డిస్ట్రిబ్యూషన్ అండి. 74% వెంటనే వస్తుంది. ₹1,00,00,000 అప్పు కాదు, 100 కోట్ల అప్పున్నా మీరు భయపడకండి. కానీ నెక్స్ట్ మనీ జపం చేయాలా, ఇక మనకు వేరే ఆలోచన లేదు. ఓన్లీ నెక్స్ట్ మనీ, ఓన్లీ నెక్స్ట్ మనీ, ఓన్లీ నెక్స్ట్. కోరుకున్నంత ఉంది, కావలసినంత కాదు. కావలసినంత అంటే లిమిటెడ్, కోరుకున్నంత అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. కానీ 2 గంటల టైం, 3 to 5 years పని చేద్దాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నా, మీరు డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత నిద్రపోతున్న డబ్బులు వస్తుందండి, మనం లేకున్న డబ్బులు వస్తుంది మన కుటుంబానికి. వండర్ఫుల్ సిస్టమ్. ఈరోజు అశోక్ సరస్వతి గారు చనిపోయారు, లేరు ఈ లోకంలో. 8 నెలలు పనిచేశాడు, 4 నెలలు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. ఈరోజు కుటుంబానికి లక్షలాది రూపాయలు వస్తుంది. అలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, 1,00,000 టీం అండి. నేను ఇంటి దగ్గర కూర్చొని 23 నెలలలో 70,800 టీం తయారైంది. నా గొప్పతనం అంటే కాదు ఫ్రెండ్స్. నా గొప్పతనం అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో రిజల్ట్ రావాలా. కంపెనీ గొప్పతనం నా సీనియర్స్ నాకు ఇచ్చిన గైడ్ లైన్స్, దాన్ని నేను ఆచరించిన, అంతే ఈ టీం తయారైంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు, వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది. అందులో 25% మనకు పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానం మిత్రులారా. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? ఎస్ఆర్ నో రాసుకోండి అక్కడ. నెక్స్ట్ మనీ ఆగిపోదు, నెక్స్ట్ మనీలో ఇన్కమ్ ఆగిపోదు. అందుకే ప్రజెంటేషన్ వినమని చెప్తాను. వినని వ్యక్తులకు అర్థం కాదు, ఎందుకంటే పాపం వాళ్ళు ఇంతకుముందు అంతా కూడా నష్టపోయారు. అందుకే నేను చెప్తాను, వినండి. తర్వాత డూ ఆర్ నాట్, దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, టాటా, బాటా గతంలో వ్యాపారం జరిగింది, ఇప్పుడు జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చుద్ది, నిద్ర పోయినా డబ్బులు వస్తుంది మిత్రులు. లైవ్లో చూపిస్తా మీకు నేను. ఆ తర్వాత ఇన్సూరెన్స్, 2 వీలర్ 4 వీలర్, టర్మ్ ఇన్సూరెన్స్, పిఏ పాలసీలు మిత్రులారా. హెల్త్ ఇన్సూరెన్స్, ఇది ఆగిపోద్దా? ఆగిపోదుగా.
వాళ్ళ క్యాష్ బ్యాక్ ఇన్స్టెంట్గా వస్తుంది, ఏజెంట్ పోయే కమిషన్ మనకు వస్తుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్స్ కాల్డ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఏ కంపెనీ మన కంపెనీ కాదు, మళ్ళీ నేను చెప్తున్నా, విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫార్ములా మార్చని కంపెనీ పుట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు ఫార్ములా మార్చలే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ మనీ. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ 15 రూపాయలు, గోల్డ్ రాయల్టీ 30, డైమండ్ రాయల్టీ 45, రాత్రి 12 గంటల తర్వాత. ఎస్, కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నిద్రపోయి లేదు చూసేసరికి ఉంటుంది. లీడర్షిప్ రాయల్టీ, ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం కదా. మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. నా ఫ్రంట్ లైన్ కోసం నేను పనిచేస్తున్నా, మీ ఫ్రంట్ లైన్ కోసం మీరు పనిచేయండి. మిత్రులారా, వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. అదే కనుక 30 రోజుల్లో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉందండి, కంపెనీ ఖర్చులతోటి ఎంజాయ్ చేసి రండి. 90 రోజుల్లో 5, 25, 125 ఉంది. పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, ఎయిర్పోర్ట్ వరకు రండి, కంపెనీ ఖర్చులతోటి ఎంజాయ్ చేసి రండి. మిత్రులారా, తనకొచ్చిన 1500లో వాళ్ళకు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ 74% ఇన్స్టెంట్, 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్, 90% పే అవుట్. నేను క్యాష్ బ్యాక్ గురించి చెప్పట్లా. ఈరోజు అమెజాన్ 999 తీసుకుంటుంది, ఆశీర్వాదం ఎవరికి ఏమి ఇవ్వట్లా. 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో మన కోసం ఆలోచన చేసిన ఒక గొప్ప వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. కంపెనీ నాది కాదు ఫ్రెండ్స్, రియల్ ఫ్యాక్ట్ మీతో చెప్తున్నాను. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే సీఎంతో సమానం అండి, సిస్టమ్కు ఓనర్ అండి. 5 + 9 సిల్వర్. సిల్వర్ రాయల్టీ రాత్రికి వస్తుంది, సిల్వర్ జీతం నెక్స్ట్ మంత్ వచ్చుద్ది. ఆ తర్వాత గోల్డ్, 5 మంది సిల్వర్ చేస్తే గోల్డ్ అవుతాం, రాయల్టీ రాత్రికి వస్తుంది, జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది. ఆ తర్వాత సైన్ అప్ చేసుకుంటే ఆటోమేటిక్ కోర్సులో వెంటనే మనకు ఆటో బైనరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, యాడ్ ఆన్ ప్యాక్. మేము వచ్చినప్పుడు లేదు, ఉంటే నేను దీని మీదే వర్క్ చేస్తాను, ఇప్పుడు దీని మీదే చేస్తున్నాను, ఆటోమేటిక్ బైనరీ. ఈ విధంగా సీనియర్ యొక్క టీం అనేది మనకి యాడ్ అవుతుంది. కానీ దీంట్లో ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం ప్రోడక్ట్ ఏదైనా కొనవచ్చు, ఆదాయం కోసం 200 BV. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ 456 కంపెనీలు ప్రోడక్ట్ ఉన్నాయి కదండి. ఎస్, నో డౌట్. వాటికి ఇది ఎందుకు నెక్స్ట్ మనీ, నెక్స్ట్ షాపింగ్ నేను చేయాలి, నోట్ చేసుకోండి. అక్కడ ఉన్న ప్రోడక్టు బయట లేదు, కానీ ఇక్కడ నెక్స్ట్ షాపీలో ఉన్న ప్రోడక్ట్ 3.5 సంవత్సరాల నుంచి బెస్ట్ సెల్లర్గా ఉంది. అక్కడికంటే ఇక్కడ తక్కువ ధర. నెట్వర్క్ అంటే అదే కదా, దళారీ లేని వ్యవస్థనే డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు. కానీ చెప్పడం వేరు, జరుగుతుంది వేరు. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రియల్ నెట్వర్క్ ఈజ్ నెక్స్ట్ మనీ. దాని తర్వాత నాసి రకం వస్తువులు అమ్ముతున్నామంటే లేదండి, మొత్తం కూడా అథెంటికేటెడ్ ప్రోడక్ట్, ఆనెస్టీ ప్రైజ్, WHO, ISSI, ఆ తర్వాత అలాల్, వరల్డ్ క్లాస్ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. షుగర్ ఫ్రీ, ప్రిజర్వేటివ్స్ లేవు, ప్లాంట్ బేస్డ్, రీసెర్చ్ బేస్డ్. అయినా మనం ప్రోడక్ట్లు అమ్మట్లేదు. వేరే కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ అమ్ముతున్నారు డబ్బుల కోసం, మనము ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఒక 1000 రూపాయలు పెట్టుకోండి, నో ప్రాబ్లం, మన ఆరోగ్యం కోసం. సంవత్సరానికి 12,000. మిత్రులారా, ఇక్కడ మన రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ అయిపోతా ఉన్నాయి. ప్రోడక్ట్ కొన్నాక 50% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఆ డిస్కౌంట్ పాయింట్స్ మళ్ళీ నెక్స్ట్ టైం 10% మనకు అడ్జస్ట్ అయిపోతుంది. వండర్ఫుల్ సిస్టమ్ క్రియేటెడ్ బై ద అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఇండియన్ బాడీ ఇంపోర్టెడ్ బ్రెయిన్, సూపర్ బ్రెయిన్. మిత్రులారా, ఆటోమేటిక్ కోర్సులో బైనరీ 12% ఉంది. మిగతా మన కష్టార్జితం ఫ్లష్ అవుట్ కాదు, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, సింగిల్ లెగ్ బైనరీ నెట్వర్క్ చరిత్రలోనే జరగలేదు. మొట్టమొదటిసారి సింగిల్ లెగ్ బైనరీ 12%. మిత్రులారా, ఈ యొక్క మ్యాచింగ్ కావచ్చు. సింగిల్ లెగ్ లో మనకు పర్ మంత్ 30 lakhs రూపీస్ క్యాపింగ్ ఉంది, ఓన్లీ ఫర్ 2 ఇన్కమ్స్. నెక్స్ట్ షాపీలో 11 ఇన్కమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనీలో 13 ఉన్నాయి. 24 ఇన్కమ్స్ ప్యాకేజ్
దిస్ ఇస్ ద 24 ఇన్కమ్స్ ప్యాకేజ్. ఒక 200 BV కొంటే దానికి 30 టైమ్స్ క్యాపింగ్ అవుతూ అక్యుములేట్ అవుతూ 30 lakhs అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్ ద 100% పొటెన్షియాలిటీ. 1 shot 23 birds. ఒక్కటే దెబ్బకు 23 పిట్టెలు అంటారు. మిత్రులారా, దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. జనరేషన్, ఫస్ట్ జనరేషన్ 2%, 10th జనరేషన్ 2%, మిగతాదంతా 1% అండి. చాలా లిటిల్ బిట్ ప్రాఫిట్, క్వాలిటీ ప్రోడక్ట్, టర్న్ ఓవర్ పెంచుతుంది కంపెనీ. మిత్రులారా, ఈచ్ 1 టీచ్ 5, సేమ్ అదే ఫార్ములా. 5 మందిని ఫ్రీ సైన్ అప్ చేయించారు మీరు. వాళ్ళకి మీరు చెప్పండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఒక 1000 రూపాయలు 200 BV ఒక వారంలో చేయొచ్చు, ఒక్క రోజులో కూడా చేయొచ్చు. మిత్రులారా, నెల రోజులు అనుకుందాం. ఆ తర్వాత మన పని అయిపోయింది కదా. వాళ్ళకు మనం సపోర్ట్ చేసాము. ఈచ్ 1 టీచ్ 5. 10 నెలల్లో ఈ ప్రాజెక్ట్ అవుతుంది. 12 నెలల ప్యాకేజ్ తీసుకొని మనం పనిచేస్తే 11వ నెల మన ఇన్కమ్ 4,38,85,320. నమ్మశక్యము కాదు. ఇది స్కీమ్ అనుకోవచ్చు, స్కామ్ అనుకోవచ్చు, కాదు. ఇది క్రిప్టో కరెన్సీ కాదు. ఇది రియల్ జెన్యూన్ బిజినెస్. ఇది మిత్రులారా, సక్రమమైన మార్గంలో కోటీశ్వర్లం అవుతున్నాం మనం ఇక్కడ. అర్థం చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, లీడర్షిప్ రాయల్టీ, లీడర్షిప్ బోనస్, ఇది ఎక్స్ట్రా 23 రకాల్లో ఇదొకటి. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ ఉంది. ఆ తర్వాత డైమండ్ ఉంది, క్రౌన్ డైమండ్ ఉంది, రాయల్ క్రౌన్ డైమండ్ ఉంది, ట్రావెల్ ఫండ్, అన్ని ఉన్నాయి. ఏం చేయాలి మీరు? మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం చేయొద్దు. మొట్టమొదటిసారి చెప్తున్నా, మీకు ఈ రోజు క్లారిటీ వస్తే ఈ రోజు స్టార్ట్ చేయండి. క్లారిటీ రానంత వరకు పని చేయొద్దు. ఎస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకుంది, సామాజిక బాధ్యత మనకుంది. ఈ సమాజంలో చెడును తీసేయాలి, ఏరేయాలి. మనకు బాధ్యత. ఇల్లీగల్ పనులు చేయొద్దు డబ్బుల కోసం. క్వాలిటీ ఉంటే డబ్బులు మన దగ్గరకు వస్తాయి. మన క్వాలిటీ లేకపోతే డబ్బులు పోతాయి. మిత్రులారా, మీకు ఎప్పుడైతే ఓకే అనుకుంటారో అప్పుడు మీరు లిస్ట్ తయారు చేయండి. ఆ తర్వాత ప్రజెంటేషన్కి ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. మీకు ఎంతమంది కావాలండి? బ్రతికుండంగా 5 మంది కావాలి మిత్రులారా. దానికోసం మీరు నిశ్చింతగా ఉండండి. మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు మిత్రులారా. సో ఈరోజు ప్రజెంటేషన్ మీకు చెప్పేశాను. ఆ తర్వాత మరి నేను ప్రాక్టికల్గా ఏం చేశాను? ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఎంతో మంది మోటివేటర్స్ ఉంటారు. నేను మోటివేటర్ను కాదు, ఐఎమ్ ద ప్రాక్టికల్. సో లైవ్లో మీకు నేను తీసుకెళ్తాను. మా సీనియర్ నాకు ఏదైతే చెప్పారో, ఆ రోజు మేము వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్లో ఆఫర్స్ అండ్ టైఅప్ ఉంది, ప్రైమ్ మెంబర్షిప్. నేను దాని ద్వారా చేసిన మిత్రులారా, చూడండి, నేను ఆ రోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న, రెన్యువల్ లేదు. మాట అంటే మాట కంపెనీ 23 నెలలు. చూడండి మిత్రులారా, ఇది కంపెనీ యొక్క ఇన్వాయిస్. టేక్ ద స్క్రీన్ షాట్ చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఎవ్వరికి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సీనియర్కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. పే టు ద కంపెనీ. 3వ తారీఖు అక్టోబర్ 2019. రేపు 3వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు మిత్రులారా. 1500 కంపెనీకి ఇచ్చా, 270 గవర్నమెంట్కు, 1770. ఒక్కసారి మిత్రులారా, ఇవి ఎప్పుడో నాకు రిటర్న్ అయిపోయినాయి. కానీ నేను ఒక అర్నర్. మా సీనియర్ నాకు ఏం చెప్పాడు, మళ్ళీ మీకు అదే రిపీట్ చేస్తున్నా. 1% సక్సెస్ అయితే కూడా 2 కోట్లు అని చెప్పాడు. అంతకుముందు మేము చేసిన వ్యాపారంలో 7 సంవత్సరాలకు 7 లక్షలు వస్తుందంటే చాలా పని చేసినాం ఫ్రెండ్స్. నాకు అనిపించింది 2 కోట్ల. ఓకే. సో ఆ రోజు నుంచి నాకు అనుభవం ఉన్నప్పటికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల మీటింగ్కి వెళ్ళామంటే నేను వెళ్ళా. ఎందుకంటే నాకు ఇది కొత్త కదా. సో 2019 నుంచి 2024 నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక లేబర్కు పేషెన్సీ ఒక్క రోజే ఉంటుంది, ఒక ఉద్యోగస్తునికి పేషెన్సీ ఒక నెల రోజులే ఉంటుంది. కానీ ఒక బిజినెస్ మెన్ పేషెన్సీ 3 to 5 years మినిమం ఉండాలి. నాకు అదే రోజు తెలుసు. అందుకే నేను మాట తప్పను, మడిమే తిప్పను. సో మిత్రులారా, నా సీనియర్ నాకు చెప్పాడు ఏంటి, చార్టు ప్రకారంగా 5, 25, 125, 625. ఇదే చార్టు మీకైనా నాకైనా ఎవరికైనా ఒకటి. కంపెనీ ఫార్ములా మార్చలేదు, మార్చదు కూడా. నేను ఒక విషయం మీకు చెప్తాను. మన దగ్గర ఉన్న వాళ్ళు, మన క్లోజ్ వాళ్ళు ఎవరో చేస్తారని ప్రజెంటేషన్ వింటుంటే కొన్ని ఫిగర్స్ గుర్తొస్తాయి, మనకు ఫేసులు గుర్తొస్తాయి.
కానీ వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు, వాళ్ళకు ఆ లిబర్టీ ఉంది. మిత్రులారా, నేను చెప్పిన వాళ్ళు రాలా, అయినా నేను నో ప్రాబ్లం 56 మంది సైన్అప్ చేశారండి. 30 మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారండి. ఎందుకంటే మనం ప్రైమ్ మెంబర్ పైన డ్రైవ్ చేశాం. దాని పర్యవసానమే ఈ రోజు ఈ క్షణాన 70,878 మిత్రులారా స్క్రీన్ షాట్ చేసుకోండి. మా సీనియర్ నాకు చెప్పిండు 1%. 7 సంవత్సరాలకు 7 లక్షలు, 5 సంవత్సరాలకు 2 కోట్లు. వా, వండర్ఫుల్ సిస్టమ్ అనుకోని నేను పనిచేసిన ఫ్రెండ్స్. రేపు 3వ తారీఖు వస్తే 2 సంవత్సరాలండి. ఇది 10 లెవెల్స్ ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. 5 అంటే 30 కంప్లీట్ అయింది, 25 అంటే 96, 1% కాదు 100% అయింది. 125 అంటే 196. రేపు అక్టోబర్ వరకు 625 కావాలి 100% అయితే. కానీ మా సీనియర్ చెప్పింది ఏంటి, 1%. సో ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2024 వరకు ఈ చార్ట్ మొత్తం పూర్తి కాబోతుంది మిత్రులు. ఎలా? నాకు 200 మందే కావాలి, 1400 మంది ఉరిడా. అంటే ఫ్రీ సైన్అప్ వాళ్ళకు కూడా నెక్స్ట్ మనీ కల్పించిన బంగారి అవకాశమే నెక్స్ట్ షాపింగ్ న్యూ స్ట్రాటజీ. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఇన్కమ్ కావాలి మనకు, రెగ్యులర్ ఇన్కమ్ కావాలి మనకు. సో మరి ఇన్కమ్ ఇస్తాదా ఇయ్యదా డౌట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, టోటల్ అర్నింగ్ రిపోర్ట్ ఈ క్షణాన ఈ సెకండ్ వరకు నాకు వచ్చినటువంటి లైవ్ ఇన్కమ్ మిత్రులారా చూడండి మీరు ఒకసారి. ఇప్పటి వరకు నాకు 7,44,203 రూపాయల 54 పైసలు, కేవలం 1,770 రూపాయలు 23 నెలల్లో. ఇది క్రిప్టో కరెన్సీ కాదు, ఇది ఇంకో కాయిన్ కాదు, ఇది రియల్ ఎస్టేట్ కాదు, ప్రాక్టికల్ వర్కింగ్ ప్లాన్. 1770 తోటి ప్రైమ్ మెంబర్ అయ్యాను, రోజుకు 2 గంటల సమయం ఇస్తున్నా, మీరు కూడా 2 గంటల సమయం ఇవ్వాలా. అందుకే నేను చెప్పా, ఆధార్ కార్డు పాన్ కార్డు కాదు, 2 గంటల టైం ఉందా, 24 గంటల్లో 2 గంటలు ఇవ్వాలి. మధ్య తరగతి మీద మనకు ద్వేషం ఉంటే ఇవ్వాల్సిందే, తప్పదు. నేను ఇవ్వను, మీరు ఇవ్వాలి, అంతే. మరి ఇంకో విషయం చెప్పా మీకు, లాక్డౌన్ 7.5 లక్షలు అంటే తక్కువ అమౌంట్ అండి. ఇంటి దగ్గర కూర్చొని ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో. ఆ తర్వాత 2020లో లాక్డౌన్ జరిగింది, మీకు తెలుసు, మనం అంతా భారతీయులం. 22వ తారీఖు కంప్లీట్ భారతదేశమే లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. అలా అవుతూ అవుతూ చివరాఖరికి అది చూసినట్లయితే అక్టోబర్ వరకు వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ మై లాక్డౌన్. స్క్రీన్ షాట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. నా జీవితం మీకు ఒక తెరిసిన పుస్తకం. చూడండి ఫ్రెండ్స్, లాక్డౌన్లో కంపెనీ బ్రహ్మాండంగా నడిచిందే. మంచి మంచి కంపెనీలు ఊస్టింగ్ అయిపోయినాయి, ఉద్యోగాలను తీసేశారు. ఇప్పుడు కూడా బయటకు వస్తే బతకలేరు కాబట్టి అక్కడనే కొంతమంది కుంగి కుషించి నశించిపోతారు. లాతు కొట్టేసేయండి ఆ ఉద్యోగాన్ని. మన దగ్గర క్వాలిటీ ఉంటే ఉందిగా, అంతే తప్ప వాడిచ్చిన ముష్టి దానికోసం బ్రతకడం ఏంటి? సో 3,62,580 రూపాయలు ఇది లాక్డౌన్ ఇన్కమ్. ఇందులో నుంచి 10% మనం ఇచ్చాము కోవిడ్ ఫండ్గా భారత ప్రభుత్వానికి. ఎందుకు ఇచ్చాం? మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తున్నాయి. నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు ఏదో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ ఉంటారు, లేకుంటే ఉండడానికి వీలు లేదు. కానీ కోవిడ్లో ఎంతో మంది ఒక పూట అన్నం తినలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఇన్కమ్. ప్రాక్టికల్ లైవ్ చెప్తున్నా. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పా, ఒక్కసారి మీరు 3 to 5 years పనిచేశాక నిద్రపోతున్న డబ్బులు వస్తాయి అని చెప్పి 3 to 5 years ఆగకండి, ఇప్పటి నుంచే స్టార్ట్. డ్రాప్ వస్తుంది. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోద్దా? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? 2-wheeler 4-wheeler ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా అయిపోతుందా? నో, ఆగదు. కాబట్టి ఇక్కడ ఈ ఇన్కమ్ కూడా ఆగదు మిత్రుల. చూడండి, ఇప్పుడు మీకు జరుగు ఇదంతా 27వ తారీఖు అండి. దిస్ ఇస్ ద 27th. ఇదంతా 27 27వ తారీఖు ఇప్పుడు జరిగింది. చూడండి, 9:43 9:21 8:45 8:32 లైవ్ జరుగుతూనే ఉంటుంది. మేము చూడండి, 7:40 జరుగుతూనే ఉంటుంది. నిద్రపోతున్నా కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులారా. 1 కోటి మందిని చేయండి, ఒక్కొక్క రూపాయి ఇస్తే 1 కోటి రూపాయలు. 10 పైసలు ఇస్తే 10 లక్షలు వచ్చినట్టే కదా. దట్ ఈస్ ద బ్యూటీ.
డ్రాప్ తోటి వచ్చేది. ఆ తర్వాత మీకు నేను చెప్పాను నెక్స్ట్ మనీతో పాటు సేమ్ యూజర్ నేమ్ సేమ్ పాస్వర్డ్ తోటి మీరు నెక్స్ట్ షాపీ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ షాపీ చేస్తే నెక్స్ట్ మనీ బై డిఫాల్ట్ అయిపోతుంది. సో మిత్రులారా, ఇది ఏప్రిల్లో వచ్చింది. అయితే నేను ఏప్రిల్ నుంచి దీన్ని స్టడీ చేశా. నాకున్నటువంటి ఒక చెడ్డ గుణం ఏంటంటే జనాలతోటి నేను ఆడుకోను. ఫస్ట్ నా డబ్బులతోటి నేను ఆడతాను. నేను రిస్క్ తీసుకుంటా. నష్టపోతే నేను నష్టపోవచ్చు, కానీ వేరే వాళ్ళు నష్టపోవచ్చు. ముందు నుంచి నాకు అదే అలవాటు. సో ఫ్రెండ్స్, నేను ఏప్రిల్ మాసంలో ప్రోడక్ట్ కొన్నానండి, హోమ్ కేర్ కిట్. ఎందుకంటే మాకు అప్పట్లో గోయం గురించి క్లాసెస్ లేదు. డాక్టర్ రాజేష్ సార్ వారంలో 3 రోజులు ఇచ్చారు. ఇప్పుడు ఎవ్రీ సండే ఇస్తున్నారు. ఆ తర్వాత మే మంత్లో క్లాస్ అయింది ఫ్రెండ్స్. ఇక చూడండి, మే మంత్లో నేను థెరాబేరీ తీసుకున్నా, యాక్టివ్ లైఫ్ తీసుకున్నా. జూన్ విధి ఫ్రెండ్స్, ఒక థెరాబేరీ గురించి చూసినట్లయితే ఒరాక్ వాల్యూ 1,02,700 ఒరాక్ వాల్యూ ఉంది. మార్కెట్లో 2499 ఎంఆర్పి రేట్. ఇది మనకు 999. 10% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ అవుతాయి. అంటే 900. అంటే ఒక సెలబ్రిటీస్ వాడే ప్రోడక్ట్ ఒక సాధారణ వ్యక్తికి తెచ్చింది అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మేము కాదండి, మేము కేవలం అతను చేసింది చెప్తున్నాం. నేను ప్రాక్టికల్గా వాడా. ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్కి వచ్చా. ఆ తర్వాత మే నుంచి జూన్, ఇక చూడండి ఇక్కడ చూసుకోండి డేట్స్. జూన్, ఇవన్నీ జూనే. ఇగో జూలై, ఇగో ఆగస్టు, ఇవన్నీ వాడుతూ 18వ తారీఖు ఆగస్టు రోజు డిసిషన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అందరి ముందు ఆ రోజు ఇక చూడండి ఫ్రెండ్స్, 18వ తారీఖు ఆగస్టు, ఆ రోజు మనం కొత్త స్ట్రాటజీని స్టార్ట్ చేయడం చేసిన తర్వాత సెప్టెంబర్ మాసంలో ఇక చూడండి 1 2 3 4 5 6 7 8 200 బీవీ ఏంటి, అంతకంటే ఎక్కువనే బీవీ అవుతుంది. సో ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఒకటే, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సత్యమేవ జయతే. గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో మీరు గ్యారెంటెడ్గా డెవలప్ అవుతారు. మీ విలువైనటువంటి 2 గంటల సమయాన్ని కేటాయించండి. ఈ రోజు మీరు ఏదైనా నోట్ చేసుకున్నట్లయితే రేపు ఉదయం 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇన్విటేషన్లో ఎలా డిసిప్లిన్గా ఉండాలో చదువుకోండి. ఆ విధంగా రండి. ప్రతిరోజు మనకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, బిఫోర్ ఎడ్యుకేషన్ సెషన్. సో నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి. మన కుటుంబాన్ని బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైన మార్గంలో. దిస్ ఈజ్ అండర్లైన్ దిస్ వర్డ్ మిత్రులారా. సో విలువైన మీ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు, మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మీ సీనియర్స్కు, మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. గుడ్ నైట్, శుభరాత్రి. రేపు ఉదయం మళ్ళీ మనం 6:55 లైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.